సీనియర్ ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వెళ్లి తెల్లవారుజామునే నివాళి అందించారు. తర్వాత నందమూరి కుటుంబ సభ్యులు పురంధరేశ్వరి, అలాగే జానకిరామ్, పురంధరేశ్వరి ఇంకా చాలామంది వచ్చి నివాళి అందించారు. వాళ్ళతో బాలకృష్ణ కూడా వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఘాట్‌కొచ్చే సమయానికి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలా ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఈసారి ఎన్టీఆర్‌కి లభించిన అపురూపమైన మాస్ ఫాలోయింగ్‌తో మరింత పెద్ద బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. అక్కడ ఘాట్‌కొచ్చి మరి బాలకృష్ణ అయితే ఆ ఫ్లెక్సీలను చూసి మండిపడ్డారట. దీంతో బాలకృష్ణ వెళ్ళిన కాసేపటికే జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించేశారు. బాలకృష్ణ ఆజ్ఞల మేరకే ఆ ఫ్లెక్సీల్ని తొలగించినట్టుగా అయితే పక్కాగా చెప్తూ ఉన్నారు. సో, నిజంగా ఇలాంటి ఒక దారుణమైన చర్యను చేపట్టడం అవసరమా అంటూ అందరూ కూడా మండిపడుతున్నారు. కుటుంబం మధ్య విభేదాలుంటే మరి ఇంత ఇలాంటి ఓ రోజున మరి నిజంగానే ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభించేటువంటి సమయమే అంటూ అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఈ విషయంపై కొడాలి నాని రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్ పెట్టగా అందులో ఎన్టీఆర్ ఘాట్‌కి నివాళులు అర్పించినటువంటి ఎన్టీఆర్‌పై బాలకృష్ణ ఇలాంటి దుర్భాషలాడడం, అలాగే ఇలాంటి చర్యలు చేపట్టడం గురించి కొడాలి నానిని అడగగా, ఇలాంటి 1000 మంది చంద్రబాబులు కానీ, 1000 మంది బాలకృష్ణలొచ్చినా ఎన్టీఆర్ గారికి ఊడిపోయినటువంటి వెంట్రుకతో కూడా వాళ్ళని ఏమీ చేయలేరని ఎన్టీఆర్ గారు ఆ రోజు అధికారం దక్కించుకోవడానికి చంద్రబాబు అయితే ఎన్టీఆర్ గారిని పక్కకు తప్పించారు. ఈరోజు పప్పుగాడు లోకేష్‌కి అధికారం తీసుకురావడానికి ఎన్టీఆర్ గారి కెరియర్‌ని నాశనం చేయాలని చూస్తున్నారు. అది ఎవ్వరు కూడా సాధ్యం చేయలేనటువంటి పని. కాబట్టి ఇలాంటి వాళ్ళు కేవలం బీరాలు పోవడం తప్ప ఏమీ చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. దీన్ని బట్టి కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం ఏమిటనేదే తెలుస్తోంది. కానీ బాలకృష్ణ నిజంగా కనుక అలా చెప్పి ఉంటే బాధపడాల్సినటువంటి విషయమే.